ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు 3,000 వరకు పడిపోయిందంటే నమ్మగలరా? ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే వెండి ధర కూడా ఏకంగా 10,000 వరకు క్షీణించింది. అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు బంగారం కొనడం సరైన సమయమా? లేక ఇంకా తగ్గే అవకాశం ఉందా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి క్లారిటీ వస్తుంది. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ రోజు నిజంగా ఊరటనిచ్చే వార్త వచ్చింది. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలకు చేరి కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసిన గోల్డ్ రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ వేశాయి. మార్కెట్ ఓపెన్ అవ్వగానే వెంటనే బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన పరిణామాలు, డాలర్ మార్పులు, పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులు వంటి కారణాలతో బంగారం ధరలు ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గాయి. దీంతో నగలు కొనాలనుకునేవారు, పెట్టుబడి కోసం గోల్డులో డబ్బు పెట్టాలనుకునేవారు ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 2,780 రూపాయలు తగ్గి 1,40,130 రూపాయలకి చేరింది. అంటే ఒక్కరోజులోనే దాదాపు 3,000 రూపాయల వరకు పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగానే క్షీణించింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధరపై 2,250 రూపాయలు తగ్గి 1,28,450 రూపాయలకి చేరింది. బంగారం మాత్రమే కాదు, వెండి ధర కూడా భారీగా పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,30,000 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా 10,000 రూపాయలు తగ్గింది. ఇక ప్రపంచ మార్కెట్ల విషయానికొస్తే ఆసియా, మధ్యప్రాచ్య మార్కెట్లలో కూడా బంగారం ధరలు క్షీణిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సింగపూర్, దుబాయ్ వంటి ప్రధాన బంగారం ట్రేడింగ్ కేంద్రాల్లో కూడా ధరలు తగ్గడంతో దాని ప్రభావం భారత మార్కెట్పై పడుతోంది. ప్రత్యేకంగా దుబాయ్ మార్కెట్ను భారతీయులు చాలా దగ్గరగా ఫాలో అవుతుంటారు. ఎందుకంటే అక్కడి ధరల మార్పులు కొన్నిసార్లు దేశీయ మార్కెట్ ట్రెండ్ను సూచిస్తాయి. ప్రస్తుతం అక్కడ కూడా ధరలు తగ్గడం మార్కెట్లో కొత్త చర్చకు దారితీసింది. అయితే ఇప్పుడు చాలా మందిలో ఒకే సందేహం ఉంది. బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా, లేక ఇంకా ధరలు తగ్గుతాయా అని. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు తాత్కాలికంగా తగ్గినప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, డాలర్ కదలికలు వంటి అంశాలు భవిష్యత్ ధరల్ని నిర్ణయిస్తాయి. అందువల్ల పెట్టుబడి కోణంలో చూసేవారు ఒకేసారి మొత్తం కొనుగోలు చేయడం కంటే దశలవారీగా కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. మరి ఈ ధరల మార్పుపై మీ అభిప్రాయం ఏంటి? బంగారం ధరలు ఇంకా తగ్గుతాయని అనుకుంటున్నారా, లేక మళ్ళీ పెరుగుతాయని భావిస్తున్నారా? కామెంట్లో చెప్పండి. మరి ఇలాంటి డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.